అమ్మ 2 minutes వెయిట్ చేయండి, ఇప్పుడు వస్తాం టెక్స్ట్ బుక్ తీసుకొని. గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. మనం లాస్ట్ క్లాస్ ఏం చెప్పాం? అమ్మ నా వాయిస్ వినిపిస్తుందా మీకు? మేడం మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకున్న ప్రాబ్లమ్స్ ఏంటి అంటే, ఇచ్చిన ప్రాబ్లం ఏదైనా ఇచ్చిన ప్రాబ్లం అంటే ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేసినప్పుడు, సో ఏదైనా ప్రాబ్లం ఇస్తే మేడం క్లియర్ గా కనిపించట్లేదు. యాక్చువల్లీ నా ల్యాప్టాప్ అప్డేట్ అవుతుంది అని చెప్పి వస్తుంది, అది ఓపెన్ అయిపోతే బాగుంది. సరే ఒక పని చేస్తాను, స్క్రీన్ మీకు స్క్రీన్ ఏమైనా కనిపిస్తుందా అమ్మా? కనిపిస్తుంది మేడం. ఓకే, అయితే చూడండి ఈ రోజు ప్రాబ్లం ఏంటి అని ప్రాబ్లం ఫస్ట్ చూడండి, దాన్ని బేస్ చేసుకొని నేను క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ప్రాబ్లం ఏంటి అంటే xy స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ప్లస్ 3x² y² ప్లస్ x² y మైనస్ 2x³ ప్లస్ y² ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మీ ప్రాబ్లము. ఫస్ట్ మనకి ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే ఏం చేస్తాం మనం, అది డిఫరెన్షియేట్ ఎగ్జాక్టా కాదా అనేది చెక్ చేసుకుంటాం. సో గివెన్ ఈక్వేషన్ ఈస్, మనకి ఏ ఈక్వేషన్ అయితే ఇచ్చారో ఆ ఈక్వేషన్ మనం ఇక్కడ రాసుకున్నాం. నెక్స్ట్ ఏం చేస్తాం, మనం ఈ ఈక్వేషన్ ని mx ప్లస్ ny తో కంపేర్ చేస్తాం. సో mx ప్లస్ ny తో కంపేర్ చేసి m వాల్యూ మనకి ఎంత వచ్చింది, xy² మైనస్ x² అనేది m వాల్యూ, n వాల్యూ అనేది 3x² y² ప్లస్ x² y మైనస్
2x³ ప్లస్ y² అయింది. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఎప్పుడైతే mn వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసామో ∂m/∂y వాల్యూ, ∂n/∂x వాల్యూ కనుక్కుంటాం. సో ∂m/∂y వాల్యూ మనకి ఎంత వచ్చింది అంటే xy² మైనస్ x² అంటే మనం డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు y చేస్తున్నాం. సో x ట్రీటెడ్ యాజ్ ఏ కాన్స్టెంట్. m లో ఉన్నవి 2 టర్మ్స్ ఏంటంటే అవి xy² ఒకటి x² ఒకటి. xy² లో y² కి కానీ మనం డెరివేటివ్ చేస్తే 2y వస్తుంది. x² లో అసలు x² ట్రీటెడ్ యాజ్ ఏ కాన్స్టెంట్ అన్నాం కనుక ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి ∂x 2xy అవుతుంది. నెక్స్ట్ n తీసుకుంటే n కి ∂n/∂x వాల్యూ కట్టాలి అంటే y ట్రీటెడ్ యాజ్ ఏ కాన్స్టెంట్. సో y ట్రీటెడ్ యాజ్ ఏ కాన్స్టెంట్ అన్నప్పుడు మనకి ఏమవుతుంది, x² ఉంది కనుక ఫస్ట్ టర్మ్ లో దానికి 2x, ఇక్కడ 3 × 2 కనుక 6xy², నెక్స్ట్ టర్మ్ లో 2x² ఉంది కనుక 2xy మైనస్ 2x³ కి కడితే 3x² కనుక 6x². సో మనకి ఏమవుతుంది ∂n/∂x ఈజ్ ఈక్వల్ టు 6xy² ప్లస్ 2xy మైనస్ 6y² వచ్చింది. మనకి ∂m/∂y వాల్యూ ఏమో 2xy వచ్చింది, ∂n/∂x వాల్యూ ఏమో 6xy² ప్లస్ 2xy మైనస్ x² వచ్చింది. సో ఏమైంది మనకి ∂m/∂y ఈజ్ నాట్ ఈక్వల్ టు ∂n/∂x అయింది. మనం యాక్చువల్లీ ఏం చెప్తాం, ఎప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ ని mx ప్లస్ ny తో కంపేర్ చేసి mn వాల్యూస్ కనుక్కున్న తర్వాత ∂m/∂y ∂n/∂x వాల్యూస్ ఈక్వల్ అయితే అది ఎగ్జాక్ట్ అవుతుంది, ఈక్వల్ కాకపోతే అది ఎగ్జాక్ట్ కాదు అన్నాం. సో మనకి ఏమైంది, ఇచ్చిన ప్రాబ్లం అనేది ∂m/∂y ఈజ్ నాట్ ఈక్వల్ టు ∂n/∂x వచ్చింది. మనకి ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అయితే ఇచ్చారో ఆ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది అయితే ఎగ్జాక్ట్ కాదు. అంటే ఏంటి, 1 ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్. ఎప్పుడైతే మనకి ఇచ్చిన ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ కాదో మనం ఏం చేస్తాం, ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ చూస్ చేసుకోవాలి. ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ చూస్ చేసుకోవడానికి మనం ఇప్పటి వరకు ఎన్ని మెథడ్స్ చెప్పాం, ఫస్ట్ మెథడ్ లో ఏమో ఇచ్చిన ప్రాబ్లం ఏదైనా ఒక ఫార్ములాలోకి కన్వర్ట్ అయితే డైరెక్ట్ గా ఫార్ములా బేస్ చేసుకొని చేసేస్తాము అన్నాం. ఇదేమైనా మనకి ఫార్ములాలోకి కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే లేదు. ఓకే, నెక్స్ట్ మెథడ్ ఏమన్నాము, హోమోజీనియస్ అయితే అప్పుడు 1/mx ప్లస్ ny అనేది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అవుతుంది అన్నాం. ఇచ్చిన ప్రాబ్లం ఏమైనా హోమోజీనియస్ ఒకసారి చెక్ చేసుకోండి. హోమోజీనియస్ అంటే కాదు, ఎందుకు అంటే m అనే టర్మే తీసుకుంటే ఫస్ట్ దేమో y1 ఉంది, y², నెక్స్ట్ x² ఉన్నాయి. సో ఈ ఇచ్చిన ఈక్వేషన్ లో మొత్తం పవర్స్ ఏమైనా ఈక్వల్ ఉన్నాయా అంటే ఫస్ట్ టర్మ్ దేమో 3 ఉంది, సెకండ్ టర్మ్ ఏమో 2, ఆ నెక్స్ట్ టర్మ్ 4, ఆ నెక్స్ట్ టర్మ్ 3, ఆ నెక్స్ట్ టర్మ్ 3, ఆ నెక్స్ట్ టర్మ్ 2. అంటే ఇచ్చిన ఈక్వేషన్ లో పవర్స్ అనేవి మనకి 2, 3, 2, 3, 2, 3 లో ఉన్నాయి తప్ప అన్ని 2s లోని లేవు, అన్ని 3s లోని లేవు. కనుక ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది అయితే హోమోజీనియస్ కాదు. కనుక 1/mx ప్లస్ ny అనేది మనకి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పాం మనం, నాట్ ఎగ్జాక్ట్ అవుతూ నాన్ హోమోజీనియస్ అయ్యి ఆ ఈక్వేషన్ అనేది మనకి ఎలా ఉండాలి అన్నాం, y ఇంటూ f(xy) dx ప్లస్ x ఇంటూ g(xy) dy ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 1/mx మైనస్ ny అనేది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అవుతుంది అన్నాం. మీకు ఏమైనా ఇచ్చిన ప్రాబ్లం లో m లో నుంచి x కామన్ తీయగలం కానీ y కామన్ తీయలేం. సో మనకి ఇచ్చిన ప్రాబ్లం అనేది ఏమవుతుంది, మనకి నాకు స్క్రీన్ గా కనిపిస్తుంది అంటే మీకు ఇంకా దారుణంగా కనిపిస్తుంది. మేడం ఏం కనబడట్లేదు మేడం. నేను అసలు స్టార్ట్ చేయలేదమ్మా. యాక్చువల్లీ నాకు ఈ స్క్రీన్ బాగా కనబడట్లేదని నేనే చెక్ చేస్తున్నాను. నేను ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే ఇచ్చింది నాట్ ఎగ్జాక్ట్, సో మనకి ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది అవ్వదు. సెకండ్ నాన్ హోమోజీనియస్, సో 1/mx ప్లస్ ny అనేది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అవ్వదు. నెక్స్ట్ ఏమన్నాం మనం, y ఇంటూ f(xy)
డిఎక్స్ ప్లస్ జి ఎక్స్ ఇంటూ జి ఆఫ్ ఎక్స్ వై డివై అయితే మనకి 1/mx మైనస్ ఎన్వై అనేది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అవుతుంది అన్నాం. కానీ ఇచ్చిన ప్రాబ్లం అనేది ఆ మెథడ్ లో కూడా లేదు. సో ఏమవుతున్నట్లు మనకి ఇచ్చిన ప్రాబ్లం కి 1/mx ప్లస్ ఎన్వై అనేది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కాదు, 1/mx మైనస్ 1 అనేది కూడా ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కాదు. అంటే ఇప్పుడు ఏంటి, వేరే ఏదో డిఫరెంట్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఉంటుంది. నేను మీకు ఏం చెప్పాను, నేను ఇచ్చిన ప్రాబ్లం కి 1/mx ప్లస్ ఎన్వై గాని 1/mx మైనస్ ఎన్వై గాని ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కాకపోతే నేను మీకు ఏం చేయమని చెప్పాను, నేను ఉన్నారా అసలు ఎవరు? నేను ఏం చెప్పాను అమ్మా మీకు, నేను క్లాస్ ఏం చెప్పాను అసలు మీకు? ఒక సమ్ ఇస్తే దానికి ఎగ్జాక్ట్ నాన్ ఎగ్జాక్ట్ తీసుకోమన్నారు. తర్వాత ఇచ్చిన సమ్ ని ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివైతో కంపేర్ చేస్తాం మ్యామ్. అప్పుడు ఎన్ వాల్యూ రాస్తాము, దానికి డో ఎం బై డో వై ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ చేస్తాం మ్యామ్. అది నాట్ ఈక్వల్ అయితే ఇంకా హోమోజీనియస్ కూడా కడతాం మ్యామ్. అది నాన్ హోమోజీనియస్ అయితే అది అంటే అది XY వాల్యూస్ లో ఉందేమన్నా అది కూడా కంపేర్ చేస్తాము. అది లేకపోతే ఇప్పుడు మనము చెప్తున్న 1/m ఇంటూ డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై ఫార్ములా, లేదంటే 1/n ఇంటూ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫార్ములాలో ఇంటిగ్రేషన్ ఫ్యాక్టర్ కడతాం మ్యామ్. ఓకే, అది చెక్ చేయాలి అన్నప్పుడు ఫస్ట్ మీకు ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని చెప్పాను? డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అన్నాను. అది దేనికి దగ్గరలో ఉంది అంటే నిన్న మనం చేసిన ప్రాబ్లం అనేది ఎన్ కి దగ్గరలో ఉంది కనుక మనం అప్పుడు ఏం చేసాము, 1/n ఇంటూ డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ కనుక్కున్నాము. దాని వాల్యూ అయితే మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ లేదా కే అవుతుంది. అలా అయినప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది ఈ పవర్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ కానీ ఇంటిగ్రల్ కే గానీ అవుతుంది అన్నాం కదా. అదే చెప్తుంది మీకు ఇప్పుడు. సో నేను ఏం చెప్తున్నాను అంటే ఇచ్చిన ప్రాబ్లం అనేది నాట్ ఎగ్జాక్ట్ అవుతూ నాన్ హోమోజీనియస్ అయ్యి y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ డివై ఈ త్రీ ఏ కండిషన్ సాటిస్ఫై చేయకపోతే మనం ఏం చేయాలి అంటే డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ కనుక్కుంటాం. ఇప్పుడు ఏమైంది, మనకి డో ఎం బై డో వై వాల్యూ ఎంత వచ్చింది అంటే 2xy వచ్చింది. డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 6xy² ప్లస్ 2xy మైనస్ 6x² వచ్చింది. ఇప్పుడు ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 2xy మైనస్ 6xy² మైనస్ 2xy మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది కనుక 6x². ఇప్పుడు ఏంటి, ఇక్కడ 2xy ఒక ప్లస్ ఉంది, ఒక మైనస్ ఉంది, అది క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది మనకి 6xy² ప్లస్ 6x² మిగిలింది. నేను ఇప్పుడు ఏం చేశాను అంటే 6 కామన్ తీసా. 6 కామన్ తీస్తే నాకు ఎంత వచ్చింది, -6 కామన్ తీస్తే x ఇంటూ y² మైనస్ x². ఇది m కి దగ్గరలో ఉందా n కి దగ్గరలో ఉందా అమ్మా మనకి ఇచ్చిన ప్రాబ్లం లో? m కి దగ్గరగా ఉంది మ్యామ్. m వాల్యూ ఉంది. యాక్చువల్లీ m ఎంత వచ్చింది ఇచ్చాడు మనకి ప్రాబ్లం లో, xy² మైనస్ y². సారీ x². ఈరోజు పొద్దున్న 3 క్లాస్, ఇది 3rd క్లాస్ కంటిన్యూగా, దాంతో కొంచెం
సో ఏమైంది ఇప్పుడు మనకి m వాల్యూ ఎంత ఉంది x ఇంటూ వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్. ఆ వాల్యూ ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేశా. అప్పుడు ఏమవుతుంది, ఇటువైపు ఉన్న m RHS లో m అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది అంటే LHS వైపు వెళ్ళినప్పుడు ఏమవుతుంది మనకి డివిజన్ అవుతుంది. అప్పుడు ఏమైంది మనకి 1/m ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x వాల్యూ ఎంత వచ్చింది -6 వచ్చింది. కానీ మనకి కావాల్సిన ఒరిజినల్ వాల్యూ ఏంటి అంటే 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y వాల్యూ కావాలి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ వరకు కామన్ గా చేస్తామమ్మా. నిన్న చెప్పిన మెథడ్ కి ఈ రోజు చెప్పిన మెథడ్ కి మనం కామన్ గా ఎక్కడ వరకు చేస్తాము అంటే ∂m/∂y మైనస్ ∂n/∂x వాల్యూ వరకు కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత ఆ వాల్యూ అనేది n కి దగ్గరలో ఉందా m కి దగ్గరలో ఉందా అనేది చూసుకుంటాం. ఒకవేళ n కి దగ్గరలోనే ఉందనుకోండి ఈ ఫార్ములా యూజ్ చేసేస్తాం డైరెక్ట్ గా 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x వాల్యూ అనేది కనుక్కుంటాం. అదే ఒకవేళ ∂m/∂y మైనస్ ∂n/∂x వాల్యూ అనేది m కి దగ్గరలో ఉంటే మనం అది ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y చేయాలి. అంటే మనం ఇక్కడ 1/m చేస్తే ∂n తో స్టార్ట్ చేస్తాం, 1/n చేస్తే ∂m తో చేస్తాం. ఈ రెండింటికి వేరియేషన్ అర్థమైందా మీకు? నేను నిన్న తీసుకున్న ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కి ఈ రోజు తీసుకున్న ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కి స్లైడ్ వేరియేషన్ ఉంది. నిన్న నేను ఏం తీసుకున్నాను అంటే 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x అనే తీసుకొని దానికి ఈ పవర్ ఇంటిగ్రల్ f(x) dx చేస్తే అది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అవుతుంది అన్న. ఈ రోజు నేను ఏం చెప్తున్నాను అంటే 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y వాల్యూ కనుక్కొని దానికి ఈ పవర్ ఇంటిగ్రల్ gx చేయాలి అన్నాం. ఈ రెండిటికి వేరియేషన్ ఏంటి అంటే మనకి 1/n తో స్టార్ట్ అయితే లోపలది ∂m తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1/m బయట 1/m తో స్టార్ట్ అయితే లోపలది ∂n తో స్టార్ట్ అవుతుంది. అంటే రివర్స్, మనం 1/n తీసుకుంటే ∂m వాల్యూతో స్టార్ట్ చేస్తాము, 1/m తీసుకుంటే ∂n వాల్యూతో తీసుకుంటాం. మీకు వేరియేషన్ అర్థమైందా అవ్వలేదా? రాస్తే మీకు కనిపించట్లేదు అంటున్నారు. అర్థమైంది. సో నేను ఏం చెప్తున్నాను అంటే రెండు ప్రాబ్లమ్స్ కి, నిన్న చెప్పిన ప్రాబ్లం కి ఈ రోజు చెప్పిన ప్రాబ్లం కి కూడా మనం ఏ వాల్యూ కనుక్కుంటాం అంటే అది ఎగ్జాక్ట్ కాదు, హోమోజీనియస్ కాదు, మనకి తెలిసిన ఫార్మాట్ లోని లేదు. అలాంటప్పుడు రెండిటికి డైరెక్ట్ గా మనం రెండిటికి అంటే ఏది అనేది మనకు తెలియదు కనుక ∂m/∂y మైనస్ ∂n/∂x వాల్యూ కనుక్కుంటాం డైరెక్ట్ గా. కనుక్కొని ఆ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది n కి వాల్యూ వచ్చిందా m వాల్యూ వచ్చిందా అనేది చూసుకుంటాం. మనకి ఒకవేళ m వాల్యూ వచ్చిందే అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము అంటే మన ఫార్ములా ఎలా కన్వర్ట్ అయిపోతుంది అంటే 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y అవుతుంది. అలా కాకుండా మనకు వచ్చిన ∂m/∂y మైనస్ ∂n/∂x వాల్యూ n వచ్చింది అనుకోండి n కి దగ్గరలో, అప్పుడు ఏమవుతుంది అన్న 1/n ఇంటూ ∂m/∂y 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x అవుతుంది. అదే నేను ఇక్కడ మీకు రాశాను కూడా. ఇప్పుడు మనకి ఏ వాల్యూకి దగ్గరలో ఉంది అనేది బేస్ చేసుకొని 1/n చేస్తే లోపలిది ∂m తో స్టార్ట్ అవుతుంది, 1/m చేస్తే లోపలిది ∂n తో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమైంది మనకి ∂m/∂y మైనస్ ∂n/∂x ఈజ్ ఈక్వల్ టు -6m వచ్చింది. అప్పుడు ఏమైంది మనకి ఇటువైపు ఉన్న m అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది, సో ఇటు వెళ్తే డివైడ్ చేస్తుంది. 1/m ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x ఈజ్ ఈక్వల్ టు 6. కానీ మనకి ఎలా కావాలి అన్నాను, బయట 1/m ఉన్నప్పుడు లోపలిది ఎంతో దేంతో స్టార్ట్ అవ్వాలన్నాం? ఏంటి మ్యామ్? బయట మనం 1/m తో స్టార్ట్ చేస్తే మనకి బ్రాకెట్ లో ఉన్న వాల్యూ దేంతో స్టార్ట్ అవ్వాలి? మనకి అప్పుడు లోపల వాల్యూ మనకి చెప్పమ్మా. ఏంటి మ్యామ్? నేనేం అడిగా అంటే ఈ క్వశ్చన్ అడిగా అంతే.
దీనికి ఇప్పుడు ఏదైతే ఇది ఉందో మనకి ఇది ఏ వాల్యూ వచ్చింది 1/m ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x ఈజ్ ఈక్వల్ టు -6 అని వచ్చింది. కానీ మనకి కావాల్సిన యాక్చువల్ వాల్యూ ఏది కావాలి? 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y మ్యామ్. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం బోత్ సైడ్స్ అయితే మైనస్ తో మల్టిప్లికేషన్ చేసేస్తాము. సో మైనస్ తో మల్టిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది? ఇది 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు 6 అంటే k అవుతుంది. ఇంకొక విషయం మీరు స్లైడ్ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే నిన్న మనం ఇంటిగ్రల్ ఏం చేసాం? f(x) dx చేస్తాం. అక్కడ మీకు అస్సలు కనిపించట్లేదా? ఒక నిమిషం, మీకు క్లాస్ అస్సలు కనిపించట్లేదా? కనిపించింది. నిన్న క్లాస్ నేను ఏం చెప్పాను అంటే 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x వాల్యూ కనుక్కోవాలి అన్నాం. మనకి అది ఎగ్జాక్ట్ కాదు, నాన్ హోమోజీనియస్ కాదు. ఈ ఫార్మాట్ లో లేకపోతే మనం ఏం చేస్తాము అంటే ∂m/∂y మైనస్ ∂n/∂x కనుక్కొని అది n కి దగ్గరలో ఉందా m కి దగ్గరలో ఉందా అనేది చూసుకుంటాం. నిన్న నేను n కి దగ్గరలో ఉంటే 1/n ∂m/∂y మైనస్ ∂n/∂x అయినప్పుడు దాని వాల్యూ f(x) కానీ k గాని అవుతుంది. అప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది ఈ పవర్ ఇంటిగ్రల్ f(x) dx ఆర్ ఈ పవర్ k dx కానీ తీసుకోవాలి అన్నాం. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే ఇక్కడ ఎంతో స్టార్ట్ అయితే ఇక్కడ ఎంతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎంతో స్టార్ట్ అయితే ఇక్కడ ఎంతో స్టార్ట్ అవుతుంది అన్నాను కదా. ఈ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే బ్రాకెట్ లో మీకు ఏముంటే అంటే ఇక్కడ m ఉంది అనుకోండి, ఇక్కడ dx చేస్తాము. బ్రాకెట్ లో మీకు ఒకవేళ ∂n/∂x మైనస్ ∂m/∂y అయితే అంటే మీకు ఎక్సెల్ లో వచ్చేసింది అనుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఎక్సెల్ లో వస్తే dx చేయాలి, వైఎల్ లో వస్తే dy చేయాలి అని మనకు తెలిసిపోద్ది. అదే కాన్స్టెంట్ లో వస్తే కన్ఫ్యూజ్ అవుతాం. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తున్న ప్రాబ్లమే ఉంది. మనకి ఎంత వచ్చింది? 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y వాల్యూ నాకు ఎంత వచ్చింది? 6 వచ్చింది. నేను ఇప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ 6dx చేయాలా 6dy చేయాలా? 6dy మ్యామ్, ఎందుకంటే అక్కడ 1/m ఉంది కదా. 1/m ఉంటే dy చేస్తాము, 1/n ఉంటే dx చేస్తాము. అది చెప్పడానికి. సో మనకి ఏంటి అంటే 1/n ఇంటూ ఉంటే మనం dx చేస్తాము, 1/m ఇంటూ అని ఉంటే dy చేస్తాము. ఇక్కడ ఎంతో స్టార్ట్ అయితే లోపల ఉన్న బ్రాకెట్ లో ఎంతో స్టార్ట్ అవుతుంది, ఇక్కడ ఎంతో ఉంటే ఎంతో స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనకి ప్రాబ్లం లో ఎంత ఏమొచ్చింది? మనకి ప్రాబ్లం లో ∂m 1/n ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/1/m ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x ఈజ్ ఈక్వల్ టు -6 అంటే మనం ఎలా చేంజ్ చేయాలన్నా 1/m తో వస్తే 1/∂n అనేది చేయాలి. సో 1/m ఇంటూ ∂n/∂x మైనస్ ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు 6. మనం ఇక్కడ 1/m వస్తే ఇంటిగ్రల్ ఏం చేయాలి అన్నాం? ఇప్పుడే dx చేయాలి అన్నాం. సో ఈ పవర్ ఇంటిగ్రల్ 6dx. 6dx కి మనకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? సో ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఇంటిగ్రల్ k dy. మనకి k వాల్యూ ఎంత వచ్చింది? 6 వచ్చింది. సో ఈ పవర్ ఇంటిగ్రల్ 6 ఇంటూ dy.
ఇంటిగ్రల్ డివై అంటే మనకి ఎంత వస్తుంది వై. సో మన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమైంది ఇప్పుడు ఈ పవర్ 6y అయింది. మనకి ఒక నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ వచ్చి ఒక ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వస్తే మనం ఏం చేస్తాం, ఆ నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ని ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ తో మల్టిప్లికేషన్ చేస్తాం. సో మనకి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఎంత వచ్చింది, ఈ పవర్ 6 డివై చేయాలి అన్నాం. అప్పుడు ఏమవుతుంది ఈ పవర్ 6 ఇంటూ ఇంటిగ్రల్ డివై అంటే ఈ పవర్ 6y మన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్. మనకి ఎప్పుడైతే ఒక ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వచ్చిందో ఈ ఈక్వేషన్ 1 అనేది నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. సో ఈక్వేషన్ 1 అనేది నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతూ మనకు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ వస్తే మనం ఏం చేస్తాం, మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేస్తాం. సో మల్టిప్లైయింగ్ 1 విత్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అంటే అప్పుడు ఏమవుతుంది, ఇది మనకి xy స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 6yx ప్లస్ 3x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ x స్క్వేర్ y మైనస్ 2x క్యూబ్ ప్లస్ y స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 6y dy ఈజ్ ఈక్వల్ టు 0. మనం ఏం చేస్తాం ఇప్పుడు సింగిల్ ప్రతి టర్మ్ తో మల్టిప్లికేషన్ చేస్తే xy స్క్వేర్ ఈ పవర్ 6y మైనస్ x స్క్వేర్ ఈ పవర్ 6y dx ప్లస్ 3x స్క్వేర్ y స్క్వేర్ ఈ పవర్ 6y ప్లస్ x స్క్వేర్ y ఈ పవర్ 6y మైనస్ 2x క్యూబ్ ఈ పవర్ 6y ప్లస్ y స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 6y dy ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నంబర్ 2 అయితే మనం తీసుకునే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది బై మిస్టేక్ ఇప్పుడు ఇక్కడ డిఎక్స్ డివై కి బదులు మనం డిఎక్స్ చేస్తామే అనుకో, ఏమవుతుంది అప్పుడు ఈ పవర్ 6x వస్తుంది. సో ఇదే మన ఇంటిగ్రల్ ఒరిజినల్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనుకొని మల్టిప్లికేషన్ చేసేసి సొల్యూషన్ కట్టేసామే అనుకో, మన సొల్యూషన్ ఏమైనట్లు అప్పుడు మిస్టేక్ వచ్చినట్లు. అందుకనే ఒక్కసారి సెకండ్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్టా కాదా అనేది మీకు చెక్ చేసుకోమనడానికి రీజన్. ఇక్కడ y టర్మ్స్ వస్తే డివై చేయాలని తెలుస్తుంది, x టర్మ్స్ వస్తే డిఎక్స్ చేస్తామనేది తెలుసు. కానీ ఇలా కాన్స్టెంట్స్ వచ్చినప్పుడు మనం 6 చిన్న ఎగ్జాంపుల్ అన్నమాట ఇదే. సో ఈ పవర్ 6x ని మన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనుకొని తీసుకొని సొల్యూషన్ కట్టేసామే అనుకో, అప్పుడు ఏమవుతుంది మనకు వచ్చిన జనరల్ సొల్యూషన్ అనేది మిస్టేక్ అవుతుంది. అందుకు నేను ఈక్వేషన్ 2 అనేది ఒక్కసారి ఎగ్జాక్టా కాదా అనేది చెక్ చేసుకోండి అనేది. ఇప్పుడు ఏంటి ఈక్వేషన్ 2 అనేది ఎగ్జాక్ట్ అయితే మనం తీసుకున్న ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కరెక్టే, ఒకవేళ ఈక్వేషన్ 2 అనేది ఎగ్జాక్ట్ కాదు అనుకుంటే మనం తీసుకున్న ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది మిస్టేక్ ఉన్నట్లు. దానికోసం ఇప్పుడు ఇదేం చేస్తాం మనం m1 dx ప్లస్ n1 dy తో కంపేర్ చేస్తాం. అప్పుడు m1 వాల్యూ ఎంత వస్తుంది మనకి xy స్క్వేర్ ఈ పవర్ 6y మైనస్ x స్క్వేర్ ఈ పవర్ 6y. ఇప్పుడు ఏంటి n1 వాల్యూ, దీనికి ఏం చేద్దాం ఫస్ట్ డో m1 బై డో y చేద్దాం. ఇక్కడ x అనేది మనకి కాన్స్టెంట్, సో కాన్స్టెంట్ అయిపోతుంది. y టర్మ్స్ మనకి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. ఏంటేంటి అవి y స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 6y లో. కనుక ఏం చేయాలి ఇక్కడ మనం uv అప్లై చేయాలి. uv అప్లై చేయాలి అంటే y స్క్వేర్ కి ఏమవుతుంది మనకి 2y ఇంటూ ఈ పవర్ 6y ప్లస్ y స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 6y కి ఏమవుతుంది మనకి 6 ఇంటూ ఈ పవర్ 6y. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ కనుక ఎక్స్ స్క్వేర్ కాన్స్టెంట్ అయిపోతుంది, ఈ పవర్ 6y అంటే 6 ఇంటూ ఈ పవర్ 6y. ఇప్పుడు సింప్లిఫైస్ చేసాం అనుకో 2xy ఈ పవర్ 6y ప్లస్ xy స్క్వేర్
6e పవర్ 6y మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 6y. ఇది దేని వాల్యూ? డో m1 బై డో y వాల్యూ. నెక్స్ట్ ఏం చేస్తాం? n1 వాల్యూ తీసుకుంటాం. n1 వాల్యూ ఎంత ఉంది? 3x స్క్వేర్ y స్క్వేర్ ఈ పవర్ 6y ప్లస్ ఎక్స్ స్క్వేర్ y ఈ పవర్ 6y మైనస్ 2x క్యూబ్ ఈ పవర్ 6y ప్లస్ y స్క్వేర్ ఈ పవర్ 6y. మనం ఏం చేయాలి? డో m1 బై డో n1 బై డో x చేయాలి. అంటే y టర్మ్స్ అన్ని కాన్స్టెంట్స్. ఇప్పుడు ఏమవుతుంది? ఈ y స్క్వేర్ ఈ పవర్ 6y అనేది కాన్స్టెంట్ అయిపోతుంది కనుక y స్క్వేర్ ఈ పవర్ 6y అనేది కాన్స్టెంట్, 3 అనేది ఒక కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్ కి మనకి ఏమవుతుంది? 2x. ఓకే, నెక్స్ట్ ఈ y అనేది కాన్స్టెంట్, ఈ పవర్ 6y అనేది కాన్స్టెంట్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ కి ఏమవుతుంది? మళ్ళీ అగైన్ 2x మైనస్ 2 అనేది కాన్స్టెంట్, ఈ పవర్ 6y అనేది కాన్స్టెంట్ అయిపోతే ఎక్స్ క్యూబ్ కి ఏమవుతుంది మనకి? 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు సింప్లిఫైస్ చేద్దాం. 2 ఇంటూ 3 అంటే 6 ఎక్స్ వై స్క్వేర్ ఈ పవర్ 6y ప్లస్ 2xy ఈ పవర్ 6y మైనస్ 6x స్క్వేర్ ఈ పవర్ 6y. ఇదేమో డో n1 బై డో ఎక్స్ వాల్యూ, ఇదేమో డో m1 బై డో y వాల్యూ. ఈ రెండు వాల్యూస్ ఒకసారి కంపేర్ చేద్దాం. ఏమొచ్చింది ఇందులో మనకి? ఫస్ట్ 2xy ఈ పవర్ xy, ఇక్కడ కూడా ఆ టర్మ్ ఉంది 2xy ఈ పవర్ 6y. నెక్స్ట్ 6xy స్క్వేర్ ఈ పవర్ 6y, 6xy స్క్వేర్ ఈ పవర్ 6y అదే టర్మ్ ఇక్కడ ఉంది మైనస్ 6x స్క్వేర్ ఈ పవర్ y మైనస్ 6x స్క్వేర్ ఈ పవర్ y. సో ఏమైంది మనకి? డో m1 బై డో y ఇస్ ఈక్వల్ టు డో n1 బై డో x. అంటే ఏంటి? 2 ఈజ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. అంటే మనం ఏ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అయితే తీసుకున్నామో ఆ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్ అని. బై మిస్టేక్ ఒకవేళ మనం ఈ పవర్ 6x తీసుకున్నామే అనుకో, మనకి ఏమవుతుంది అప్పుడు? డో m1 బై డో y ఈజ్ నాట్ ఈక్వల్ టు డో n1 బై డో x అని వస్తుంది. ఎందుకు? మనం తీసుకున్న ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది మిస్టేక్ ఉండడం వల్ల మనకి సెకండ్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ రాదు. కానీ అదే మనం కరెక్ట్ ఈక్వేషన్ కరెక్ట్ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ తీసుకున్నాం కనుక మనకి సెకండ్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ అయింది. సో ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ అయితే మనం సొల్యూషన్ కట్టడానికి ఏం చేస్తాము? ఎగ్జాక్ట్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ ఏంటమ్మా? integral m1 dx plus the terms not x dy terms. ఇప్పుడు ఇప్పుడు వచ్చింది కదా మ్యామ్ మనకి ఈ పవర్ ఆఫ్ దీనికి జనరల్ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. దీనికి జనరల్ సొల్యూషన్ ఏదైతే ఉందో దాన్నే మనం ఫైండ్ అవుట్ చేసేస్తే ఈక్వేషన్ 1 యొక్క జనరల్ సొల్యూషన్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ 2 యొక్క జనరల్ సొల్యూషన్ కావాలి అంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ఇంటిగ్రల్ ఫస్ట్ ఏమో ఇంటిగ్రల్ m1 dx వాల్యూ కనుక్కుంటాం. మనకి m1 వాల్యూ ఎంత వచ్చింది? xy స్క్వేర్ ఈ పవర్ 6y మైనస్ x స్క్వేర్ ఈ పవర్ 6y ఏమొచ్చింది? ఈ y x స్క్వేర్ ఈ పవర్ 6y మైనస్ x స్క్వేర్ ఈ పవర్ 6 x స్క్వేర్ ఈ పవర్ 6y. దీనికి ఏం చేయాలి? dx చేయాలి. సో అప్పుడు ఏమవుతుంది మనకి? y స్క్వేర్ ఈ పవర్ 6y అనేది కాన్స్టెంట్ అయిపోతుంది కనుక దాన్ని బయటకు వెళ్ళిపోతుంది. ఈ పవర్ 6y సెకండ్ టైం లో కూడా వెళ్ళిపోతే x స్క్వేర్ dx. ఈ x కి ఏమొస్తుంది మనకి ఇంటిగ్రల్? x స్క్వేర్ బై 2. x స్క్వేర్ కి ఏమొస్తుంది? x cube by 3. సో x క్యూబ్ బై 3. ఇది దేని వాల్యూ? ఇంటిగ్రల్ m1 dx. నెక్స్ట్ ఏం కట్టాలి? Integral the terms of n not containing the x dx terms. The terms of n1 not containing x into dy. ఇప్పుడు మనకి
n1 లో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అంటే 1 2 3 4 ఉన్నాయి. ఈ 4 లో ఎక్స్లైన్ టర్మ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఫస్ట్ టర్మ్ లో ఎక్స్ స్క్వేర్ ఉంది, సో ఇగ్నోర్ చేసేయచ్చు. సెకండ్ టర్మ్ లో ఎక్స్ స్క్వేర్ ఉంది, దీన్ని ఇగ్నోర్ చేసేయచ్చు. థర్డ్ టర్మ్ లో ఎక్స్ క్యూబ్ ఉంది, సో ఇది యూజ్ చేయ. ఇంకేం మిగిలిపోయింది? ఫోర్త్ టర్మ్ లో వై స్క్వేర్ ఈ పవర్ 6y ఉంది, సో దాన్ని తీసుకోండి. ఇంటిగ్రల్ వై స్క్వేర్ ఈ పవర్ 6y డివై. ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ ఎలా కడతారమ్మా? ఇంటిగ్రల్ యూవి మెథడ్ మ్యామ్. ఏది యు ఏది ఇక్కడ వై స్క్వేర్ ఈక్వల్ టు యూ మ్యామ్, ఈ పవర్ ఆఫ్ 6y అనేది వి మ్యామ్. ఓకే, సో మనకి అప్పుడు ఏమవుతుంది? మన యూవి ఇంటిగ్రల్ ఫార్ములా ఏంటి? యూ యూ ఇంటిగ్రల్ ఇంటూ వి చెప్పు. చెప్పు మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటిగ్రల్ వి. 3 into u dash. సో ఇంటిగ్రల్ యూవి ఫార్ములా ఏంటి అంటే యూ ఇంటూ ఇంటిగ్రల్ వి మైనస్ ఇంటిగ్రల్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ వి అని. సో ఇప్పుడు ఏంటి, మనం యూ అనేది ఏం తీసుకున్నాం? వై స్క్వేర్ ని తీసుకున్నాము, వి అని ఈ పవర్ 6y ని తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది మనకి? ఫస్ట్ వై స్క్వేర్ వస్తుంది, నెక్స్ట్ ఇంటిగ్రల్ ఈ పవర్ 6y డివై మైనస్ ఇంటిగ్రల్ వై స్క్వేర్ కి డెరివేటివ్ ఏమొస్తుంది మనకి? 2y. 2y అంటే ఇంటిగ్రల్ మళ్ళీ 6y డివై ఇంటూ డివై. ఇంటిగ్రల్ 6y అంటే ఇంటిగ్రల్ 6y ఈ పవర్ 6y ఎంత అమ్మా? 6y/6 మ్యామ్. సో వై స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 6y/6 మైనస్ ఇదేమవుతుంది మనకి? 2y. అగైన్ మళ్ళీ ఇక్కడ ఈ పవర్ 6y ఇంటిగ్రేషన్ ఫార్ములా యూస్ చేస్తాం కనుక 6y/6 ఇంటూ డివై. ఇప్పుడు ఏమవుతుంది? 1 3 క్యాన్సిల్ అయిపోతే 1/6 వై స్క్వేర్ ఈ పవర్ 6y మైనస్ 1/3 కామన్ కాన్స్టెంట్ బయటికి తీసిస్తే ఇంటిగ్రల్ y ఇంటూ ఈ పవర్ ఆఫ్ 6y ఇంటూ డివై మ్యామ్. మళ్ళీ ఏం చేయాలంటే ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు యూవీ ఫైండ్ అవుట్ యూవి మెథడ్ మళ్ళీ యూవి చేయాలి మళ్ళీ ఇప్పుడు. సో ఏమవుతుంది? నేను ఫస్ట్ ఇది ఒకటే తీసుకుని దీన్ని యూవి కట్టేస్తున్నామ్మా. సర్లే ఎందుకు? ఓకే మేడం. 1/6 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఈ పవర్ 6y మైనస్ 1/3 యూవి అప్లై చేస్తే మళ్ళీ మనకి ఏమవుతుంది? y ఇంటూ ఇంటిగ్రల్ ఈ పవర్ 6y డివై మైనస్ ఇంటిగ్రల్ y కి ఇంటిగ్రల్ 1 అయిపోతుంది ఈ పవర్ 6y డివై ఇంటూ డివై. సో ఏమవుతుంది మనకి? ఎక్స్ స్క్వేర్ ఈ పవర్ 6y మైనస్ 1/3 y ఈ పవర్ 6y అంటే ఈ పవర్ 6y/6 మైనస్ 1/6 ఇంటూ ఈ పవర్ 6y డివై అంటే 36 వస్తుంది. సో ఏమైంది మనకి? 1/6 వై స్క్వేర్ ఈ పవర్ 6y మైనస్ 1/3 ఇంటూ y ఈ పవర్ 6y/6 మైనస్ 1/36 ఇంటూ ఈ పవర్ 6y అయింది. అంటే 1/6 వై స్క్వేర్ ఈ పవర్ 6y మైనస్ 1/18 y ఈ పవర్ 6y ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. 36 ఇంటూ 3 అంటే 1/8. సో ఈ పవర్ 6. ఇది ఇదేం వాల్యూ? ద టైమ్స్ ఆఫ్ n1 నాట్ కంటైనింగ్ ఎక్స్ డివై వాల్యూ. ఇదేమో ఇంటిగ్రల్ వాల్యూ. సో అప్పుడు మన జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది? 3 + 4 = C అనేది 1 యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. నేను యాక్చువల్లీ మీకు ఏం చెప్పాలి అని ట్రై చేశాను అంటే మీకు ఏదైనా ఒక ఇక్కడతో మీ మదర్స్ అయిపోయామ్మా. కాకపోతే ఇప్పుడు చూడండి ఏ మదర్ లోకి ఏది యూజ్ చేయాలి అంటే మీకు ఇచ్చిన ప్రాబ్లము ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ mx ప్లస్ ny తో కంపేర్ చేయండి. కంపేర్ చేసి
ఎం వాల్యూ ఎన్ వాల్యూ కనుక్కోండి. కనుక్కున్న తర్వాత డో ఎం బై డో వై డో ఎన్ బై డో ఎక్స్ కట్టండి. కట్టి డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ వస్తే అప్పుడు అది ఎగ్జాక్ట్. సో ఎగ్జాక్ట్ అయితే దాని సొల్యూషన్ ఏంటి అంటే ఇంటిగ్రల్ m1 dx ప్లస్ ద టర్మ్స్ ఆఫ్ n1 నాట్ కంటైనింగ్ x ఏవైతే ఉంటాయో వాటికి ఇచ్చేసి ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తాం. అదే ఒకవేళ డో ఎం బై డో వై ఈజ్ నాట్ ఈక్వల్ టు డో ఎన్ బై డో ఎక్స్ వస్తే అప్పుడు అది ఏమవుతుంది అంటే నాట్ ఎగ్జాక్ట్ అవుతుంది. ఇలా నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కి ఒక ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ తో మల్టిప్లికేషన్ చేస్తే అది ఎగ్జాక్ట్ ఈక్వేషన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏంటి అంటే మనకి కావాల్సిన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏది అనేది ఎలా ఐడెంటిఫై చేస్తాము? నాట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అవుతూ హోమోజీనియస్ అయితే. హోమోజీనియస్ అంటే మీనింగ్ ఏంటి? ఎఫ్ ఆఫ్ కేఎక్స్ కామా కేవై ఇస్ ఈక్వల్ టు కే పవర్ ఎన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై అయితే అలాంటి ఈక్వేషన్స్ ని హోమోజీనియస్ ఈక్వేషన్స్ అంటాము. లేదా ఇచ్చిన ఈక్వేషన్ లో మొత్తం పవర్స్ అన్ని ఈక్వల్ గా ఉన్నా కూడా దాన్ని హోమోజీనియస్ అంటాం. ఇలా అయినప్పుడు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే 1/mx ప్లస్ ny అవుతుంది. ఒకవేళ ఇచ్చిన ప్రాబ్లం అనేది నాట్ ఎగ్జాక్ట్, నాన్ హోమోజీనియస్ అవుతూ నాట్ ఎగ్జాక్ట్ నాన్ హోమోజీనియస్ అయితే ఎలా ఉండాలి అంటే y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై ఎక్స్ ఇంటూ వై నేను చెప్తుంది dx ప్లస్ g ఆఫ్ ఎక్స్ వై వై ఇంటూ ఎక్స్ ఉంటుంది కదా ఈజ్ ఈక్వల్ టు 0 అయితే దీని ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే 1/mx మైనస్ ny అవుతుంది. ఇచ్చిన ప్రాబ్లం అనేది నాట్ ఎగ్జాక్ట్ అవుతూ హోమోజీనియస్ అయితే 1/mx ప్లస్ ny అనేది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అవుతుంది. అదే ఇచ్చిన ప్రాబ్లం అనేది నాట్ ఎగ్జాక్ట్ నాన్ హోమోజీనియస్ అవుతూ y ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వై డిఎక్స్ ప్లస్ ఎక్స్ ఇంటూ జీ ఆఫ్ ఎక్స్ వై డివై ఈజ్ ఈక్వల్ టు 0 అయితే 1/mx మైనస్ ny అనేది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అవుతుంది. మీకు ఇచ్చిన ప్రాబ్లము నాట్ ఎగ్జాక్ట్ నాన్ హోమోజీనియస్ ఈ ఫార్మేట్ లో లేదు, నాట్ దిస్ ఫార్మేట్ అయితే అప్పుడు ఏం చేస్తాము అంటే డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ కనుక్కొని ఈ వాల్యూ అనేది ఎన్ కి దగ్గరలో ఉందా అంటే ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ లో ఉందా లేదా ఎం ఇంటూ జీ ఆఫ్ 5 లో ఉందా అనేది చూసుకోండి. ఫస్ట్ హోమోజీనియస్ అంటే అలా చేస్తాం, హోమోజీనియస్ ఎగ్జాక్ట్ అయితే డైరెక్ట్ గా సొల్యూషన్ కట్టేస్తాం. అదే నాట్ ఎగ్జాక్ట్ అయితే హోమోజీనియస్ అయితే 1/mx ప్లస్ ny అనేది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అవుతుంది. అలా కాకుండా నాట్ ఎగ్జాక్ట్ నాన్ హోమోజీనియస్ అవుతూ ప్రాబ్లం అనేది ఈ ఫార్మేట్ లో ఉంటే 1/mx మైనస్ ny అనేది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన ప్రాబ్లము ఎగ్జాక్ట్ కాదు హోమోజీనియస్ కాదు ఈ ఫార్మేట్ లోనే లేకపోతే మనం ఏం చేయాలి అంటే డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ కనుక్కోండి. అది ఎన్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కి రూపంలో ఉందా ఎం ఇంటూ జీ ఆఫ్ వై రూపంలో ఉందా అనేది చూసుకోండి. ఒకవేళ ఈ రూపంలో ఉందనుకోండి అప్పుడు ఏమవుతుంది మనకి 1/n ఇంటూ డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కనుక మన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అవుతుంది. అలా కాకుండా డో ఎం బై డో వై మైనస్ డో ఎన్ బై డో ఎక్స్ వాల్యూ ఇలా వస్తే అప్పుడు ఏమవుతుంది 1/m ఇంటూ డో ఎన్ బై డో ఎక్స్ మైనస్ డో ఎం బై డో వై ఈజ్ ఈక్వల్ టు జీ ఆఫ్ 5 లో ఉంటుంది కనుక మన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే ఈ పవర్ ఇంటిగ్రల్ జీ ఆఫ్ 5 డివై అవుతుంది.
సో ఈ 4 ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ ని యూజ్ చేస్తే మనకి ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ డెఫినేషన్ ఏమన్నాం, నాట్ అన్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ ఇంటూ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఎగ్జాక్ట్ ఈక్వేషన్. మనకి ఇలా 4 కండిషన్స్ లో ఏ కండిషన్ కి ఏ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ తీసుకోవాలి అనేది డిసైడ్ అయ్యాక ఆ వచ్చిన ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ని మనకి ఇచ్చిన ఈక్వేషన్ తో మల్టిప్లికేషన్ చేస్తాం. అప్పుడు మనకు ఒక రిజల్ట్ ఈక్వేషన్ 2 వస్తుంది. మీరు తీసుకున్న ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ 100% మీకు కరెక్ట్ అనిపిస్తే క్లియర్ గా రాసేయండి సెకండ్ ఈక్వేషన్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ అని. మీకు ఒకవేళ డౌట్ వస్తే ఒకసారి మీకు వచ్చిన సెకండ్ ఈక్వేషన్ ఎగ్జాక్టా కాదా అనేది చెక్ చేయండి. అంటే అప్పుడు ఏమవుతుంది, మీకు వచ్చిన సెకండ్ ఈక్వేషన్ ని m1dx ప్లస్ n1dy తో కంపేర్ చేసి m1 వాల్యూ n1 వాల్యూ కనుక్కొని ∂m1/∂y ఈజ్ ఈక్వల్ టు ∂n1/∂x వచ్చింది అంటే మీరు తీసుకున్న ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది కరెక్ట్ అని. ఒకవేళ రాలేదు అంటే మీరు తీసుకున్న ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ తప్పు ఉంది అని. ఒకవేళ ఇలా వస్తే ఈక్వేషన్ 2 అనేది ఎగ్జాక్ట్ కనుక దాని జనరల్ సొల్యూషన్ ఏమవుతుంది అంటే ఇంటిగ్రల్ m1dx ప్లస్ ద టర్మ్స్ ఆఫ్ n1 నాట్ కంటైనింగ్ x dy ఈజ్ ఈక్వల్ టు c. ఇదే ఈక్వేషన్ మనకి ఏదైతే ఇచ్చాడో దాని యొక్క జనరల్ సొల్యూషన్ అవుతుంది. మీకు ఇప్పుడు అర్థమైందా అమ్మా? అంటే ఏ ప్రాబ్లం ఇస్తే ఏ ప్రాబ్లం కి ఏ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేస్తాము అని. అర్థమైంది, కానీ అది పంపించేటప్పుడు మేము ఎలా ఐడెంటిఫై చేస్తాం మేడం? ఏంటమ్మా? హోంవర్క్ లో అంటే ఇప్పుడు మీరు చెప్పిన మెథడ్స్ అన్ని అర్థమయ్యాయి మేడం. చెప్పు ఏమన్నా చెప్పు. ఎవరో ఒకరు మాట్లాడండి, పర్లేదు. మ్యామ్ నేను యమునా మ్యామ్, నేను ఒక సమ్ హోంవర్క్ ఇచ్చారు కదా మ్యామ్. ∂m/∂y మైనస్ ∂n/∂x ఏమో -4y వచ్చింది మ్యామ్. ఇంకా ∂n/∂x మైనస్ ∂m/∂y ఈక్వల్ టు 4y వచ్చింది మ్యామ్. ఇప్పుడు దేనికి అది దగ్గరగా ఉందని చూస్తే రెండు ఒక 2y వచ్చింది, ∂n/∂x ఏమో 2y వచ్చింది, ∂m/∂y ఈక్వల్ టు -2y వచ్చింది మ్యామ్. అది మరి ఏది తీసుకున్నాను? నువ్వు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ ఏది తీసుకుంటే నీకు వచ్చిన సెకండ్ ఈక్వేషన్ అనేది ఎగ్జాక్ట్ అయింది? నేను 1/n తీసుకున్నాను మ్యామ్. 1/n ఇంటూ ∂m/∂y మైనస్ ∂n/∂x ఈక్వల్ టు f(x) మ్యామ్. ఓకే, నీకు అదేమంటున్నావు, 1/m తీసుకున్నప్పుడు నీకు అది దగ్గరలో వచ్చింది అంటున్నావు. అంటే ఇక్కడ -4y ఉంది, ఇక్కడ 4y ఉంది, మరి రెండు 2y కి -2y కి దగ్గరగా ఉన్నాయి కదా మ్యామ్. ఇప్పుడు ఏ మెథడ్ లో చేయాలి నీకు ఎంత వచ్చింది అన్నావమ్మా? ఫస్ట్ ∂n/∂x ఏమో ∂n/∂x ఎంత వచ్చింది? -4y మ్యామ్. -4y వచ్చింది. ఓకే, ఇక్కడ ∂n/∂x మైనస్ ∂m/∂y ఈక్వల్ టు 4y వచ్చింది మ్యామ్. ఓకే, ∂n మైనస్ ∂y/x మైనస్ ∂m/∂y ఈజ్ ఈక్వల్ టు 4y వస్తుంది. ఇప్పుడు మనకి ∂m/∂y ఏమో -2y వచ్చింది మ్యామ్. అంటే ఇప్పుడు మనము mx ఇది ఎక్కడికి తీసుకోవాలి అంటే mn వాల్యూస్ ఎంత అమ్మా? అదే చెప్తున్నాను మ్యామ్. ∂m/∂y ఏమో -2y, ∂n/∂x ఏమో 2y. వాటితో మనకు సంబంధం లేదు కదా, మనకి mn వాల్యూసే కదా కావాలి ఇప్పుడు ఇక్కడ. mn వాల్యూస్ నీకేం చెప్పాను నేను? n వాల్యూ ఏమో 2xy మ్యామ్. సో నీకు తెలుస్తుంది కదా అప్పుడు క్లియర్ గానే ఇది 1/n లో వస్తుంది అని. నీకు 1/m ఎందుకు కన్ఫ్యూజన్ ఎందుకు అయ్యావు? అంటే మ్యామ్ మేము m వాల్యూతో కంపేర్ చేయాలి కదా, ∂n/∂x ∂m/∂y తో కంపేర్ చేయకూడదు కదా మ్యామ్. కాదు, నీకు నేను అదే చెప్తున్నాను. ∂m/∂y మైనస్ ∂n/∂x వచ్చిన వాల్యూని ఇప్పుడే మీకు క్లియర్ గా నేను అదే చెప్పాను కదా, n ఇంటూ f(x) లోకి రాసుకోగలిసామా, m ఇంటూ g(y) లోకి రాసామా అనేది చూసుకోవాలి అన్నా. అంటే ఈ వచ్చిన వాల్యూని ఎంతోని కంపేర్ చేయాలి. మీకు ∂m/∂y తో మరి సంబంధం ఉండదు. ఈ వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో దాన్ని m, n తో కంపేర్ చేస్తాం.
ఓకే మ్యామ్, క్లారిటీగా అర్థమైంది మ్యామ్. అదే డౌట్ ఉన్నా. మీకు Thank you, వచ్చేది ma'am. ఎన్నో ఎమ్మంతో కంపేర్ చేస్తాం. మోర్ ఓవర్ కొన్ని ప్రాబ్లమ్స్ ఏమవుతాయి అంటే అలా ఒకటి కన్నా ఎక్కువ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ కి. కొన్ని ప్రాబ్లం అంటే మీకు ఇక్కడ రావు. పీసీ అప్కమింగ్ పీసీలోకి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటది అంటే మీకు ప్రాబ్లం ఒకటే, కానీ దానికి వేరు వేరు ఇంటిగ్రల్ ఫ్యాక్టర్స్ యూజ్ చేసినప్పుడు కూడా మనకి ఆన్సర్ వస్తుంది అనమాట. మీకున్న ఈ మీకు ఇప్పుడు ఏంటి అంటే యూనిట్ మొత్తం ఇప్పుడు చెప్పిన వాటిలో ఈ 5 మెథడ్స్ లో మీకు ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే అది ఎగ్జాక్టా నాన్ ఎగ్జాక్టా, మనం ఏ ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేయాలి అనేది మీకు క్లారిటీ వచ్చిందా రాలేదా అమ్మా? వచ్చింది మ్యామ్, క్లారిటీ వచ్చింది మ్యామ్. ఈ ఒకటి అంటే వచ్చింది మేడం. ఇక్కడ మేము 1/m 1/n దగ్గరే మేము కన్ఫ్యూజ్ అయ్యాం మ్యామ్. అంటే కొన్ని సమ్స్ ఒకేలాగా ఉంటాయి, అక్కడ కన్ఫ్యూజ్ అయ్యాము. అదే డౌట్ ఉన్నాం. అంటే ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ వచ్చేటప్పుడు మేడం అది ఇప్పుడు అంటే 1/m 1/n మెథడ్ లోన ఒక క్వశ్చన్ అని ఒక 2-3 క్వశ్చన్స్ ఉన్నాయి మేడం సేమ్. అది ఎలా చేయాలనేది మాకు డౌట్ మేడం. నెక్స్ట్ ఇప్పుడు ఏదైనా క్వశ్చన్ ఇస్తే అది ఏ ప్రాసెస్ చేయాలి అనేది కూడా కావాలి. అంటే ట్రిక్స్ ఉంటాయి కదా మేడం. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్ కి జస్ట్ నాన్ హోమోజీనియస్ లో ఫస్ట్ మెథడ్ అంటే 1/mx - ny అంటే అక్కడ xy టైమ్స్ ఉంటే అది 1/mx - ny అని ఐడెంటిఫై చేయగలం మేడం. నెక్స్ట్ 1/n 1/అంటే ఫస్ట్ టైమ్స్ ఏవైతే తక్కువ ఉంటాయో వాటిని 1/m అని తీసుకుంటాం. సెకండ్ టైమ్స్ అంటే dy టైమ్స్ ఏవైతే తక్కువ ఉంటాయో రాదు. అందుకే అలాంటి సమ్స్ ఉంటే ఎలా చేయాలి అని అడుగుతున్నాం. సో అలాంటి సమ్స్ ఉంటే మీరు చెప్పమ్మా. నేను 2xy dy ఉంది కదా మ్యామ్, x² + y² + y dx ఉంది మ్యామ్. దీంట్లో చిన్నది కదా dy అని 1/n తీసుకొని చేశాను, నీకు పెట్టాం కానీ డౌట్ గా ఉంది, అదే అడిగాను. చెప్తున్నాను కదా, యాక్చువల్లీ మీరు చెప్పింది కరెక్టే. అంటే మేము స్టూడెంట్స్ కి చెప్పేటప్పుడు కూడా అలాగే చెప్పేస్తాం. n లో తక్కువ టైమ్స్ ఉంటే దాన్ని 1/n అని తీసుకోండి, m లో తక్కువ టైమ్స్ ఉంటే 1/m అని తీసేసుకోండి అని. కానీ అది 99.9% ప్రాబ్లమ్స్ కి మాత్రమే కరెక్ట్ అవుద్ది. ఒకవేళ కొన్ని ప్రాబ్లమ్స్ కి 2 టైమ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఎలా తీసుకుంటారు? అవును మ్యామ్, అదే మాకు అర్థం కాలేదు. సో మీరు అందుకే నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను. కనుక మీరు చేయాల్సింది ఏంటి అంటే ∂m/∂y వాల్యూ -∂n/∂x వాల్యూ కట్టండి. కట్టాక అది n కి దగ్గరలో ఉందా m కి దగ్గరలో ఉందా అనేది ఐడెంటిఫై చేయండి. మీకు ఈ మెథడ్ తెలియాలి అంటే కన్ఫర్మ్ గా మీరు ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాల్సిందే. ∂m/∂y -∂n/∂x వాల్యూ కట్టాలి. అది n కి దగ్గరలో ఉందా m కి దగ్గరలో ఉందా అనేది బేస్ చేసుకొని 1/n 1/m అనేది డిసైడ్ అవ్వాలి. తప్ప మీరు చెప్పినది కరెక్టే, కానీ ఎక్కడో 0.1% ప్రాబ్లమ్స్ కి అలా మనం ఐడెంటిఫై చేయలేము. మేడం ఇది 1/m అయితే అవుతుంది, మరి 1/m అయితే మైనస్ తో మల్టిప్లై చేసి చేయాలా? అంతే కదా, మీకు ఇందాక నేను అదే చెప్పాను. మీరు ఈ వాల్యూ కడతారు, కట్టిన తర్వాత 1/n కి దగ్గరలో ఉందా m కి దగ్గరలో ఉందా అనేది చూసుకుంటారు. మీరు అప్పుడు డైరెక్ట్ గా రాసేస్తారు 1/n × ∂m/∂y -∂n/∂x వాల్యూ కడతారు. అదే ఒకవేళ m కి దగ్గరలో ఉందనుకోండి 1/m × ∂m/∂y -∂n/∂x చేస్తారు. మీరు ఈ వాల్యూ మీద డిపెండ్ అవుతుందమ్మా. ఈ రెండు మెథడ్స్ అనేది ఓన్లీ ∂m/∂y -∂n/∂x అన్న వాల్యూ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఈ వాల్యూ అనేది n కి దగ్గరలో ఉందా m కి దగ్గరలో ఉందా అనేది మనం చూసుకుంటాం. ఒకవేళ n కి దగ్గరలో ఉంటే 1/n తీసుకుంటాం. 1/m అప్పుడు డైరెక్ట్ గా వేసేస్తాం 1/n × ∂m/∂y -∂n/∂x అని. అదే ఒకవేళ m కి దగ్గరలో ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాము 1/m × ∂n/∂x -∂m/∂y అంటే ఇక్కడ మీకు ఏ వాల్యూ అయితే వచ్చిందో దానికి ఇంటూ మైనస్ చేసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే మేడం, అర్థమైంది. థ్యాంక్ యూ. జనరల్ గా అయితే ఫస్ట్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతాము. ఒక 4-5 ప్రాబ్లమ్స్ చేసాకైతే ఫస్ట్ 2 మెథడ్స్ మీరు అన్నట్లయితే క్లియర్ గా ఐడెంటిఫై చేసేయచ్చు. హోమోజీనియస్ అయితే 1/mx + ny అని,
అది హోమోజీనియస్ కాకుండా ఆ ఫార్మేట్ లో ఉంటే 1/mx మైనస్ ny అనేది ఇంటిగ్రల్ ఫ్యాక్టర్ కింద డిసైడ్ అయిపోతాము అని. ఈ రెండు మెథడ్స్ వచ్చేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. అందుకే ∂m/∂y మైనస్ ∂n/∂x వాల్యూ కడతాము. అది n కి దగ్గరలో ఉందా m కి దగ్గరలో ఉందా అనేది చూసుకొని 1/n చేయాలా 1/m చేయాలా అనేది డిసైడ్ అవుతాం. ఓకే మ్యామ్, సరే అర్థమైంది. అమ్మా, అయితే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మరేం లేవు మ్యామ్. సరే అమ్మా, అయితే రేపు లీనియర్ ఈక్వేషన్స్ చెప్పుకుందాం ఇంకా. ఓకే మేడం. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. డౌట్ క్లారిఫికేషన్ చేశాను.